మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీ 0 to హీరో అనేది సక్సెస్ మోటోనా లేకపోతే ఫెయిల్యూర్ మోటోనా లేకపోతే మీరేమైనా ఫ్రాడ్ చేస్తున్నారా అని నేను ఎంక్వైరీ చేసిన. మీరు ఈ 0 to హీరోలో జాయిన్ కాకముందు లైఫ్ ఎట్లా ఉంటుండే, జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు? నా జీవితం చెప్పాలంటే ఒక గంజి తాగేటువంటి స్థాయి నుంచి ఇవాళ ఒక బస్ పాస్ 150 రూపాయల బస్ పాస్ మీద వచ్చినట్టు నేను నా ముందు ఇగో నా కారు చూపించగలుగుతున్నా. మీకు ₹1 దగ్గర మీ దగ్గర తీసుకోకుండా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఎస్ సార్, మీరు అన్నట్టు కరెక్టే, రూపాయి లేకుండా మాత్రమే. కానీ ఉంటారు కదా సార్, ఇప్పుడు ఎట్లా అంటే సొసైటీలో చాలా మంది ఉంటారు రకరకాలుగా. ఇప్పుడు మనం ఇండియాకు ఏదో చేద్దాము అది చేద్దాం అనుకుంటా ఉంటారు కదా. మేము 0 to హీరోకు ముందు రాకముందు సార్ అసలు 4-వీలర్ వెహికల్ తీసుకోగలుగుతామా? మీరు పేపర్ బాయ్ అని నేను. అవునండి, ఇదే గదిలో పేపర్ వేసేవాడిని నేను. గత అంటే నియర్లో ఒక 9-8 ఇయర్స్ వరకు నేను ఇక్కడ పేపర్ వేసాను. సో ఈ 0 to హీరో ఆర్గనైజేషన్ పోయిన తర్వాత నిజంగా షేక్ అలీ పాషా వల్లనే ఇదంతా సక్సెస్ ఉంటుంది. 100% షేక్ అలీ పాషా సార్ వల్లనే అయింది. నాకెందుకు కొంచెం ఫేక్ లాగా అనిపించింది. సో వాట్ ఇస్ వాట్ అని తెలుసుకోవడం కోసం లైవ్ టెస్టిమనీ సార్. నిజంగా 0 to హీరో అన్న ఏదైతే ఆయన ఆ పేరు పెట్టాడో, 0 to హీరో అనేది క్లియర్ గా ఫ్రాడ్ ఉంటుంది, దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. లేదు నాలాంటి వాళ్ళు కూడా ఈ 0 to హీరోలోకి వెళ్ళి సక్సెస్ సాధించవచ్చు 100% అనేది నేను అక్కడే చూశాను సార్. ఎంత సంపాదించారు మీరు 0 to హీరోలో జాయిన్ అయిన తర్వాత? నేను సంపాదించిన వాడితో గోల్డ్ కొన్నాను, ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను, మా వారికి ఇండిపెండెంట్ హౌస్ నేను గిఫ్ట్గా ఇచ్చాను. బట్ నిజం చెప్పండి, నిజంగా 0 to హీరో అనేది ఒక స్కీమ్ పేరుతో ఉన్న స్కామ్ కాదా? సోషల్ ఆర్గనైజేషన్లో చేసే పనులు, ధనికులు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయటానికి నేను ధనికులను తయారు చేస్తున్నాను. ఒక పేపర్ బాయ్ నుంచి కోటీశ్వరుడు కావాలంటే అది ఆషామాషి విషయం కాదు కదా. జనరల్గా మనిషికి తన మైండ్ని తాను సెట్ చేసుకునే అవకాశం ఇచ్చిండండి భగవంతుడు. మీ మైండ్ని మీరు ఎలా సెట్ చేసుకుంటే మీ జీవితం అలా ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఉన్న అవసరం ఏంటి అంటే డబ్బు. ఆ డబ్బును సంపాదించే టాక్టిక్స్ ఏందో జర చెప్పండి సార్. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, నేను ఏదైనా నేర్పిస్తాను కదా, నేర్పించే ప్రతి పనిలో కూడా డబ్బును తోలడకండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ రోజులు నడుస్తుంది. ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాలని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. అదే నాకు అర్థం అవ్వట్లేదు. మీరు డబ్బులు పెట్టి వాళ్ళకు టిఫిన్లు టీలు ఇచ్చి మీరే అంత ఓల్ అండ్ సోల్ అయిపోయి దానివల్ల మీకేంది యూజ్ అయింది? మొదటి ₹1,00,00,000 సంపాదించేదాకా నేనే పెడతా ఖర్చు. నాకు అంత దురద ఉందండి. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనగానే వైట్ అండ్ వైట్ వేసుకొని 4 చైన్లు వేసుకొని 8 ఉంగరాలు పెట్టుకొని బ్రాస్లెట్ వేసుకొని బొట్టు పెట్టుకొని సిగరెట్లు గుట్కాలు తినుకుంటా ఇరానీ హోటల్ దగ్గర చేసే రియల్ ఎస్టేట్ కాదు నేను చేసేది. ఈవెన్ పేర్లు వద్దులే కానీ ఏ హీరో తన కనీసం బయట వాళ్ళని కాదు ఫ్యాన్స్ని హీరోగా చేసిందండి, వాళ్ళ బ్లడ్ రిలేషన్ తప్ప. కానీ ఈ 0 to హీరో అన్నోన్ పర్సన్స్ని హీరోగా చేస్తున్నామండి మేము. ఎందుకు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? అసలు రాజకీయం ఇంట్రెస్ట్ లేదండి. ఏ రాజకీయ నాయకుడు జెండా మోసిన వాడికి టికెట్ ఇచ్చిండండి? రియల్ హీరోస్ అంటే ఆర్మీ అండి. రియల్ హీరోస్ అంటే రైతులండి. ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. నేను చెప్పనా 0 to హీరోలో డబ్బు సంపాదించడం ఎంత ఇష్టమో. కుక్కని అంటే పైసలు వస్తాయి అంటారు కదా, కుక్కను చూసే పైసలు ఎట్లా వస్తాయో నేర్పిస్తాను. డన్. ఓకే ఇప్పుడు ఈ మెయిన్ డోర్ ఉంది కదా మీరు పెట్టుకుంది, ఈ డోర్ తీయంగానే అమ్మవారి గుడి కనిపిస్తూ ఉంది. అమ్మవారి ముఖం మీ ఇంట్లోకి ఆశీర్వాదం అండి, బ్లెస్సింగ్స్.
మీ ముస్లిం కమ్యూనిటీలో ఇట్లెందుకు చేస్తున్నావు పాష అట్లెందుకు పోయి ఏది చేస్తున్నావు పాష అంటారా? అంటారు. అన్నప్పుడే కదా ఇది చూపించేది మై లైఫ్ మై రూల్. హిందువులలోనే సెక్యులర్లు ఉంటారు అని అనుకుంటే ముస్లింలలో కూడా సెక్యులర్లు ఉన్నారు. ఎక్కువ మంది హిందువుల్లో ఉన్నారు. ఐ లవ్ హిందూస్, ఐ లైక్ హిందూస్. పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా. అల్లు అర్జున్ది తప్ప రేవంత్ రెడ్డిది తప్ప అని అడిగితే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అడుగుతారు చెప్తారు. అంటారు కదా కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని.